సమంత సాయి పల్లవి ఇద్దరు కూడా సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ముక్కలు చేస్తారంటూ బీజేపీ నేత అయితే కీలక వ్యాఖ్యలు చేశారనమాట. సో అవి ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఎవరా నేత? అయితే ఇప్పుడు ప్రజెంట్ మన దేశ వ్యాప్తంగా కూడా పహల్గామ్ ఉగ్రవాదుల దాడి గురించి అయితే ఎవరైతే దాన్ని చేయించారో, ఎవరు దీని వెనకాల ఉన్నారో, ఖచ్చితంగా పాకిస్తాన్ చెందినటువంటి వాళ్ళైతే దీని వెనకాల ఉన్నారని అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా మన ఇండియన్ తరపు నుంచి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కీలకమైన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంది. అండ్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయాలు కూడా రద్దు చేసుకోవడం, సింధు నది జలాలు కావచ్చు, అదేవిధంగా ఆ దేశానికి మన దేశానికి రాకపోకలను నిలిపివేయడం కావచ్చు, వ్యాపార పరంగా అన్నీ కూడా ఆపివేయడం జరిగింది. సో ఇలాంటి నిర్ణయాలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు కూడా ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా స్వాగతించారు. అయితే ఇలాంటి క్రమంలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అండ్ ఇక్కడ సమంత పెట్టిన ఒక పోస్ట్ మాత్రం చాలా దుమారంగా మారిపోయింది. ఏ విధంగా అంటే తను నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టిందా, లేకపోతే అనుకోకుండా పెట్టిందా, తన లైఫ్కి అనుగుణంగా పెట్టుకుందా తెలియదు. కానీ ఖచ్చితంగా ఏదైతే ఒక పోస్ట్ పెట్టిందో ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్కి ఇండియాకి ఏవైతే మనకు సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా పెట్టినట్టు అనిపించింది. ఏ విధంగా అంటే నది తన నీరు తను తాగలేదు, అదేవిధంగా ఒక చెట్టు నుంచి పళ్ళు వస్తే ఆ చెట్టు ఆ పళ్ళని తినలేదు. సో ఒకరి కోసం ఒకరు జీవించాలి, అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అనే విధంగా ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీగా నరేంద్ర మోదీ గారు ఇక్కడ సింధు నది జలాల్ని ఆపేశారో అప్పుడే తనకు పోస్ట్ పెట్టడం జరిగింది. సో అందరు కూడా ఏమనుకున్నారు, తను ఈ పోస్ట్ ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళ కోసమే పెట్టింది అనే విధంగా చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడేసరికి తన ఆ పోస్ట్ని మాత్రం డిలీట్ చేసింది. సో అదే విధంగా సాయి పల్లవి అయితే సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియో కూడా చాలా మటుకు ఇప్పుడు ఈ క్రమంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మాట్లాడిన వీడియో కాదు, ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అవి. సో అందులో తను ఏం మాట్లాడిందంటే, అండ్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఆర్మీని శత్రువులు అనుకుంటారు, ఉగ్రవాదులు అనుకుంటారు, అదేవిధంగా మన ఇండియన్స్ అందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదులుగా అనుకుంటారు, శత్రువులుగా చూస్తారు. సో అనే విధంగా తను మాట్లాడింది. సో ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే సాయి పల్లవికి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు శత్రువులుగా కనిపిస్తున్నారా, ఉగ్రవాదులాగా కనిపిస్తున్నారా, అసలు మీరు ఒక ఇండియన్ అయి ఉండి ఈ విధంగా ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి చాలా మంది తను కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఎప్పుడో మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బీజేపీ మహిళా నేత మౌనిక సుంకర సో తను మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరు మన ఇండియన్స్ అయ్యి ఉండి, ఇండియన్ బ్లడ్ అయ్యి ఉండి ఈ విధంగా ఎలా మాట్లాడతారో అనే విధంగా తను మాట్లాడింది. ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరు సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం చాలా మంది అక్కడ సాయి పల్లవి సమంత అభిమానులు తీసుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా అంటే దేశం ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఉగ్రవాదులు వచ్చి మన అమాయకమైన పర్యాటకుల మీద దాడి చేశారు, అలాంటి క్రమంలో ఇలా ఎట్లా మాట్లాడతారని చెప్పేసి వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ గురించి ప్రాస్టిట్యూట్స్ అని చెప్పినటువంటి ఆమె మౌనిక సుంకర గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చూద్దాం మరి దీని గురించి వీళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా, లేకపోతే తనే బయటకు వచ్చి సారీ చెప్తుందా? సో మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.